వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ సొరకాయ పెసరపప్పు ఫ్రై. ఇందులో పెసరపప్పు వేసానండి ఫ్రైలోకి, అంతే. దీంట్లో సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా తరుక్కోవాలి. ఈగురికి మనం ఫ్రైలన్నిటికీ ఎలాగైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటామో వేరే ఏ కూరగాయ అయినా అలానే సొరకాయ కూడా కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే కుక్ అయిపోతుందండి. ఒకవేళ సొరకాయ కొంచెం ముదురుగా ఉంటే 3 విజిల్స్ రానివ్వండి, అంతే. దీంట్లో వాటర్ ఏమి వేయద్దు. చూసారు కదా, ఇలా పెట్టి నేను కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తాను. మీన్వైల్ నేను పెసరపప్పు ఉడకపెట్టుకుంటాను. ఈ ఫ్రైలోకి పెసరపప్పు వేసుకుంటాను అండి. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ మేర నేను పెసరపప్పు చిన్న బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దాంట్లోకి వాటర్ పోసుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలి. పెసరపప్పు ఒక 75% కుక్ అవ్వాలి. అంటే కొంచెం ఇలా పట్టుకుంటే మనకు ఆ పలుగ్గా ఉన్నది తెలియాలి, అలా వరకు కుక్ చేసుకోవాలి. సో ఇందులో పెసరపప్పు మనం ఫ్లేమ్ పెంచినా లేకపోతే తగ్గించి పెట్టినా పొంగుతూ ఉంటుందండి. వాటర్ అట్లా నొరగగా వచ్చి పొంగుతూ ఉంటాయి. అలా బయటికి వచ్చేసేయకోకుండా దాంట్లోకి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే నీళ్ళు బయటికి పొంగు. అలా పెట్టుకొని ఉడకపెట్టుకున్నాను. చూసారు కదా, అలా కొంచెం పలుగ్గా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దీన్ని అయిపోయిందండి, ఇది వాష్ చేసుకోవటమే. సో మీన్వైల్ నేను దీంట్లోకి కారం కోసం ఒక 10-12 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. దీంట్లోకి ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు, అంటే ఒక పావు ముక్క అండి, ఒక పావు ముక్క వరకు నేను కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. దీంట్లో కారాన్ని సరిపడా పచ్చిమిరపకాయలు. ఒకవేళ కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, కారం ఎక్కువ ఉంటే తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ ఘాటున్న పచ్చిమిరపకాయలు ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 దగ్గర తీసుకున్నాను అండి పచ్చిమిరపకాయలు. మీకు పేస్ట్ మిగిలితే మిగులుతుంది, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు. కారం వేసుకోవడానికి బాగోదండి దీంట్లో. చూసారు కదా, ఇది నేను కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చాక ఇలా వచ్చాయి. దీన్ని ఒక ఫిల్టర్లోకి వేసుకొని వడకట్టుకోండి. వడకట్టుకుంటే ఆ వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోతుంది. మీన్వైల్ మీరు తాలింపు వేసుకొని తాలింపు వేగే లోపల అందులోంచి వాటర్ డ్రైన్ అయిపోతాయి. సో మీరు ఒక బాండీ తీసుకొని బాండీలోకి ఆయిల్ వేసుకోండి. తాలింపు కోసం ఆవాలు వేసాను. ఆవాలు వేడయ్యాక చిటపట్లాడాక దీంట్లోకి జీలకర్ర వేసుకుంటున్నాను. చూసారు కదా, ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఆవాలు ఎప్పుడు చిటపట్లాడాకే మిగతాయి వేసుకోవాలండి, లేకపోతే చేదుంటాయి. సో ఆవాలు చిటపట్లాడాక నేను జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాను తుంపుకొని. దీంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేపుకుంటాను. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి వెల్లుల్లిపాయ రెబ్బలు, లేకపోతే పచ్చిగా ఉంటాయి. కొంచెం వేగనివ్వండి వెల్లుల్లి రెబ్బల్ని. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి వేగనిస్తాను. కొంచెం సేపు ఒకసారి మిక్స్ చేసుకుంటానండి వీటిని. ఇదే అండి తాలింపు, సింపుల్ తాలింపు. దీనికి పెద్దగా ఉల్లిపాయలు కావాలి అవన్నీ ఏమి ఉండవు. సొరకాయని డైరెక్ట్గా అట్లా వేసేసుకోవటమే. చూసారు కదా, సొరకాయ ముక్కలు నేను వాష్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని పిండకూడదండి సొరకాయ ముక్కల్ని. నేను ఎక్కువగా చెప్పిన ఫ్రైస్ అన్నిట్లో ఉడకపెట్టిన తర్వాత పిండుతాను కదా ఎక్సెస్ వాటర్ కోసం. దీన్ని అలా పిండకూడదు. జస్ట్ వేసుకొని జెంటిల్గా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి కూరని. జస్ట్ ఒక 2 మినిట్స్ టాస్ చేస్తే మీకు అది మెత్తగా అయిపోకోకుండా కొంచెం ఆయిల్ కోట్ అయిపోయి చక్కగా ఫ్రై అవుతుంది. నాకు ఇక్కడ పసుపు సరిపోలేదు, నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను పసుపు కలర్ కోసం. సో ఇది కొంచెం చూసారు కదా, ఇలాగా కలుపుకుంటూ వేపుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలుపుద్దండి, జస్ట్ జెంటిల్గా కలుపుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో కలుపుకుంటే మీకు ఆ వాటర్ తొందరగా ఎగిరిపోయి మీకు అది ఫ్రై అయిపోయి షైనీగా కనిపిస్తుంది. ఆ స్టేజ్లో మీకు సొరకాయ వేగినట్టు. అప్పటి వరకు వేపుకోండి, లేకపోతే బాగోదు కూర, తినడానికి అస్సలు బాగోదు. అందులోంచి ఎక్సెస్ వాటర్ పోవాలి, అంతవరకు వేపుకోండి. నేను ఇక్కడ మీకు ఏ ఫ్రై చెప్పినా నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోమని చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోకుండా అండి. మీరు ఎంత ఫాస్ట్గా క్విక్గా చేసేసుకుంటే అంత హెల్తీగా ఉంటాయి వెజిటబుల్స్. అంతేకాని మనం రోస్ట్ చేసిన కొద్దీ కొన్ని వెజిటబుల్స్ మనం చేసుకోవాలి తప్పదు. లైక్ బెండకాయ, దొండకాయ ఇవన్నీ వేగితేనే బాగుంటాయి. సో అవి 2
ఎక్స్క్లూడ్ చేసుకున్న మిగతా అన్ని వెజిటబుల్స్ని మనం చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఎక్కువగా కుక్ చేసుకోవద్దు. స్లో కుకింగ్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న పోషకాలన్నింటినీ బయటకు వదిలేస్తుంది గాలిలోకి. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా మిక్సీ జార్లోది, అదే పేస్ట్ అండి. ఇక్కడ నాకు సరిపడా పేస్ట్ వేసి నేను కలుపుకుంటాను. ఇదే పేస్ట్ అండి, ఇంకేం లేదు. దీంట్లో పెద్దగా వేసుకునేవి ఇందాక వరకు పెట్టుకుని పెసరపప్పు వేసుకొని కలుపుకోవడమే. సో ఈ సింపుల్గా కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ని మీరు రెడీ చేసి ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టుకొని ఉంచుకుంటే చిటికలో మీరు అలా ఫ్రైస్ చేసుకోవచ్చు, ఏ ఫ్రై అయినా. ఎందుకంటే ఇది హెల్దీ వే ఆఫ్ మేకింగ్ ఫ్రైస్ అండి. నేను నార్మల్గా సొరకాయ ఫ్రై మీరు ఎవరితో వినుండరు. సొరకాయ ఇగురో లేకపోతే పాలు పోసి కూరో చేసుకుంటారు, కానీ సొరకాయ ఫ్రై అని వినుండరు. నేను బీరకాయ కూడా చేస్తాను అండి ఇట్లనే. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఓన్లీ తాలింపే నచ్చుతుంది. అట్లా అంటే నేను సొరకాయ పాలు పోసి కూడా వండుతాను, కానీ ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఉల్లిపాయలతో పని ఉండదు. ఇప్పుడు అసలే ఉల్లిపాయలు కాస్ట్లీ ఉన్నాయి కదా, ఇలా చేసుకొని చూడండి. దీనికి పెద్దగా ఏమీ పని ఉండదు. ఒక్క పచ్చిమిరపకాయలు, కొబ్బరి ఎట్లను శుక్రవారం శనివారం ఇట్లా కొడతా ఉంటాం కదా దేవుడికి, ఆ కొబ్బరి పీగులుతుంది కదా, దాంతో వేసేసుకోండి. ఇంతే అండి, ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి హై ఫ్లేమ్లోనే ఉంచాను, నేను ఇంకా ఆపేయలేదు. చూసారు కదా, ఇలా ఒక ఫ్రై చేసేసుకుంటే ఒక 2 minutes అయిపోయింది. ఇంకా అంతే. ఒక్క 1 minute అట్లా ఉంచాను నేను ఆయిల్కి, అదే వేడికి. చూసారు కదా, అయిపోయింది ఫ్రై. ఎక్కువ టైం పట్టదండి, ఒక 2 minutesలో అయిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఒకటి కర్రీ చేసుకుంటారు. కర్రీ చేసుకునే వాళ్ళు కర్రీతోనే తినగలుగుతారండి. ఒకవేళ ఒకటి రెండు కూరలు డిఫరెంట్గా చేసుకునే వాళ్ళు ఉంటే ఇట్లాంటి ఒక రెసిపీ మీకు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.